ఏంటి మామా, జీవితాంతం ఇలా జాబ్ చేస్తూనే ఉంటావా? ఓనర్ అవ్వొద్దా? విను, నా దగ్గర ఒక సూపర్ బిజినెస్ ప్లాన్ ఉంది. ఆహా, ఈ డైలాగ్స్ ఎక్కడో విన్నట్టే ఉన్నాయి కదూ. మీ కాలేజ్లోనో మీ ఫ్రెండ్ సర్కిల్లోనో సడన్గా ఎవడో ఒకడు కోట్ వేసుకుని చేతిలో ఒక ఫైల్ పట్టుకొని వచ్చేస్తాడు. వాడు మిమ్మల్ని బిజినెస్లోకి పిలవట్లేదు బాస్, మిమ్మల్ని బక్రా చేయడానికొచ్చాడు అంతే. టెక్నికల్గా దీన్నే ఎంఎల్ఎం అంటారు, అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్. మన భాషలో అయితే సింపుల్గా చైన్ సిస్టమ్. రండి, ఈరోజు ఆ సూటు బూటు వెనకున్న చీకటి నిజాన్ని బట్టబయలు చేద్దాం. వాళ్ళు చెప్పే మాటలు వినడానికి భలే ఉంటాయి, కార్లు బంగ్లాలు అని ఏవేవో కలలు చూపిస్తారు. కాని లెక్కల్లోకి వెళ్తేనే అసలు మోసం బయటపడేది. సరే, ఇప్పుడు దీని వెనకున్న ఆ మోసపూరిత లెక్కేంటో చూద్దాం. ఒక పేపర్ మీద గుండ్రాలు గీసి, చూడు ఇది నువ్వు, నీ కింద 2, వాళ్ల కింద 4 అంటూ ఏదో మ్యాజిక్లా చెప్తాడు. కానీ సింపుల్ మ్యాథ్స్, జస్ట్ కామన్ సెన్స్ వాడితే చాలు అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది. గణాంకాలు ఏం చెప్తున్నాయో తెలుసా? ఈ ఎంఎల్ఎంలో చేరిన ప్రతి 1000 మందిలో ఏకంగా 996 మంది డబ్బులు పోగొట్టుకుంటారు. అర్థమైందా విషయం? ఇది మీరు గెలవడానికి డిజైన్ చేసింది కాదు, మీరు ఓడిపోవడానికే దీన్ని క్రియేట్ చేశారు. ఇది చూడండి, చాలా సింపుల్. మీరు 3 జాయిన్ చేయాలి, వాళ్ళు తలా 3, వాళ్ల కింద ఇంకో 3. ఇలా కేవలం 13వ లెవెల్కి వెళ్లేసరికి మీకెంతమంది కావాలో తెలుసా? ఏకంగా 15 లక్షల మంది కొత్తవాళ్లు కావాలి. అవును, మీరు విన్నది కరెక్టే, 15 లక్షలు. ఇంకో 5-6 లెవెల్స్కి వెళ్తే మన దేశ జనాభా మొత్తం అయిపోతుంది. మరి కిందున్న ఆ 99% మంది ఎవరిని జాయిన్ చేయాలి? మనుషులే ఉండరు కదా. అంటే కింద చేరిన వాళ్ళ డబ్బులన్నీ పైనున్న ఆ ఒక్కడి జేబులోకి వెళ్తాయన్నమాట. మీరేదో బిజినెస్ చేస్తున్నామనుకుంటారు, కానీ మీరిరుక్కున్నది ఒక పక్కా పాన్జీ స్కీమ్లో. సరే, ఇంతమంది డబ్బులు పోగొట్టుకుంటుంటే మరి ఆ కంపెనీ ఎలా నడుస్తోంది? వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నామని చెప్తారు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ దగ్గరికే వద్దాం. అసలు స్కామ్ అంతా దాగి ఉన్నది అక్కడే. వాళ్ళు ఏదో ఒక పనికిరాని ప్రోడక్ట్ అమ్ముతున్నట్టు బిల్డప్ ఇస్తారు. 50 రూపాయల సబ్బుని 500కే అమ్మమంటారు. లేదంటే ఎందుకు పనికిరాని ఒక ఆన్లైన్ కోర్సుని 10,000 కంటగడతారు. చూడండి, నిజమైన బిజినెస్లో ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుంది, కానీ ఇక్కడ డిమాండ్ ఉండదు. ఎందుకంటే ప్రోడక్ట్ ఒక డమ్మీ అంతే. ఎందుకంటే వాళ్ల అసలు టార్గెట్ ఆ సబ్బులు అమ్మడం కాదు, మీ ఫ్రెండ్స్ని మెంబర్స్గా జాయిన్ చేయించి వాళ్ల దగ్గర నుంచి ఎంట్రీ ఫీజు దండుకోవటమే ముఖ్యం. మొత్తం ఫోకస్ రిక్రూట్మెంట్ మీదే ఉంటుంది, సేల్స్ మీద అస్సలుండదు. డబ్బులు పోతే సరే, కష్టపడి మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ స్కామ్లో అంతకంటే చాలా విలువైనది కోల్పోతారు. అదే మీ స్నేహం, మీ బంధాలు. వాళ్ళు నెమ్మదిగా మీ బ్రెయిన్ని వాష్ చేస్తారు. చూడు, నీ ఫ్రెండ్స్ని ఎదుగుదల చూసి అసూయపడుతున్నారు, వాళ్ళు నీకు నెగటివ్, వాళ్ళని వదిలేయ్ అని మెల్లగా విషం నూరిపోస్తారు. ఇక అంతే, మీరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని, బంధువుల్ని అందరినీ విసిగించడం మొదలుపెడతారు. చివరికి ఏమవుతుందంటే మీ ఫోన్ నంబర్ చూస్తే చాలు అవతలి వాళ్ళు లిఫ్ట్ చేయరు. అబ్బా, వీడు మళ్ళీ ఏదో స్కీమ్ చెప్పడానికే ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి బ్లాక్ లిస్ట్లో పడేస్తారు. ఒక్కసారి మీరే ఆలోచించండి, ఆ BMW కారేమో కానీ మధ్యలో ఉన్న పరువు, ప్రాణ స్నేహితులు అంతా పోతారు. ఆ నకిలీ కారు కోసం నిజమైన స్నేహితుల్ని కోల్పోవడం అవసరమా? సరే, ఉన్న స్నేహితుల్ని పోగొట్టుకున్నారు, మరి కొత్త వాళ్ళని ఎలా ఆకర్షించాలి? అప్పుడే వస్తుంది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో వీళ్ళ హడావిడి చూస్తే అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. పదండి, దాని వెనకున్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం. మై టీమ్, హజల్, మిలియనర్ మైండ్ సెట్ అనే ఏవేవో కొటేషన్లు, అద్దెకి తెచ్చిన సూట్లు, అద్దె కార్ల పక్కన ఫోజులు, 5 స్టార్ హోటల్ లాబీలో సెల్ఫీలు. లోపల జేబులో చూస్తే పెట్రోల్కి కూడా డబ్బులుండవు, కానీ బయట బిల్డప్ మాత్రం అంబానీ రేంజ్లో ఉంటుంది. దీన్నే వీళ్ళు ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అనే స్టైల్గా చెప్పుకుంటారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నిజమైన వ్యాపారవేత్త పని చేస్తాడు, ఫోజులు కొట్టాడు. వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు. ఈ స్కామర్లు మాత్రమే సూట్ వేసుకొని జనాల్ని మోసం చేస్తారు. సరే, ఈ నకిలీ ప్రపంచాన్ని చూసి మనం భయపడాల్సిన పని లేదు. దీనికొక సరైన పరిష్కారం ఉంది. నిజంగా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి? ఆ మార్గమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి విషయం, ఈ షార్ట్కట్ల పిచ్చిలో పడొద్దు. ఈజీ మనీ అనేది ఉండదు. ఒకవేళ అలా వచ్చినా అది ఎప్పటికీ నిలబడదు. నిజంగా ఏదైనా సాధించాలనుందా?
అయితే ఆ పనికిరాని సబ్బులమ్మడం పక్కన పెట్టి మీ సమయాన్ని వీటిపై ఇన్వెస్ట్ చేయండి. కోడింగ్, డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, సేల్స్ ఇలాంటి నిజమైన హై ఇన్కమ్ స్కిల్స్ నేర్చుకోండి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ డబ్బులిచ్చేది మీ స్కిల్స్కి, మీ సూటికి కాదు. సూటు వేసుకున్న బెగ్గర్లా ఉండొద్దు, స్కిల్స్ ఉన్న కింగ్లా ఉండండి. ఎందుకంటే స్కిల్స్ పే బిల్స్, షార్ట్కట్ స్కిల్ కెరీర్స్ ఈ మాట ఎప్పటికీ మర్చిపోవద్దు. సో రేపు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి జస్ట్ జాయిన్ అయిపో, లైఫ్ సెటిల్ అని చెప్తే వాళ్ల ముఖం మీదే ధైర్యంగా స్పష్టంగా నో అని చెప్పే శక్తి మీకిప్పుడుంది. నా జీవితాన్ని నా కష్టంతో కట్టుకుంటానో, అమాయకుల్ని మోసం చేసి కాదు అని చెప్పండి. మీ భవిష్యత్తును మీ స్కిల్స్తో నిర్మించుకోండి, ఇతరుల బలహీనతలతో కాదు. ఎందుకంటే గుర్తుంచుకోండి, అసలైన విజయం మోసంలో ఉండదు, మన కష్టంలోనే ఉంటుంది.